వాళ్ళ డిస్టర్బ్ చేసి రైట్ जो राजू भाई अन्ना मिले मेरे को, मेरी मजबूरी में सुना दी। वो अन्ना मेरे को मेरी बच्चे की शादी को कुछ भी सामान वो ये दिलाए, और उनको मेरी तरफ से बहुत बहुत शुक्रिया। జై తెలంగాణ. ఈరోజు మన వషియా బేగం అని హనుమన్పుర అంటే మహబూబ్నగర్లోనే హనుమన్పుర అనే వార్డు ఉంటుంది. అక్కడ వాళ్ళ యొక్క పరిస్థితి బీద పరిస్థితి. వాళ్ళ భర్త అడ్డమైన కారు నడుపుతుంటాడు. వాళ్ళ యొక్క కూతురు మ్యారేజీ కుదిరింది. మ్యారేజ్కి ఇబ్బందికరంగా ఉందని మా అనుచరుల ద్వారా నాకు ఇంటిమేషన్ ఇచ్చిండ్రు. అన్న ఇట్లుంది వాళ్ళ పరిస్థితి, కంపల్సరీ ఏదో ఒకటి సాయం చేస్తే, పెళ్ళికి సాయం చేస్తే బాగుంటుందంటే నిత్యావసర సరుకులు, ఎందుకంటే బియ్యము, ఉప్పు, పప్పు ఇలాంటివి అవసరం వాళ్ళకు. పరిస్థితి వాళ్ళకు నేనేదో చేస్తున్నాను కాదు, నేనేమి కరోడుపతిని కాదు. ఉడతభక్తిగా నాకు చేతనైనంత కాడికి నేను చేస్తున్నా. ఇంకా మనోళ్ళు కూడా ఎక్కడైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే మా అన్న రేవంత్ రెడ్డి అన్న పాలన వ్యవస్థ నడుస్తుంది. ఈ యొక్క పాలన రేవంత్ రెడ్డి అన్న పాలన వ్యవస్థ అలా ఇక్కడ మా మామనార్ల ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు. వీళ్ళ యొక్క ఆదర్శంగా, వాళ్ళ యొక్క ఆదర్శంతో నేను ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నా. ఎందుకంటే రాష్ట్రంలో సుభిక్షమైన పాలన నడుస్తుంది. బీద ప్రజల్ని ఒకరొకరు, ఎందుకంటే నాకు చేతనైన కాడికి ఒక మనిషికి నేను సాయం చేస్తున్నా, ఇంకొక మనిషికి సాయం చేస్తే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా బీద ప్రజలకు హెల్పింగ్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రమంతా నేను హెల్పింగ్ చేసేటంత స్తోమత కలిగిన వ్యక్తిని కాదు కదా. అందుకొరకు మన చేతనైన కాడికి పూవపత్రం మన పక్కింటోళ్ళకి కానీ, మన వాడోళ్ళకి కానీ, మన గల్లీలో ఉన్నోళ్ళకి కానీ, మన ఊరోళ్ళకి కానీ ఏదో ఉడతభక్తిగా నేను ఇప్పుడు అనాథలు ఎవరైనా చనిపోతే బీద పరిస్థితి సాగు కార్యక్రమం చేసుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకు కూడా సాగు కార్యక్రమానికి 5,000 రూపాయలు ఇస్తున్నా. అదేవిధంగా పెళ్ళిళ్ళు అయితే బీద పరిస్థితి ఉంటాయి. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నేను ఎవరినో మోసం చేసింది కాదు, ఎవరితోటి దగా చేసినది ఇచ్చిన డబ్బులు కాదు, ఎవరో ఇస్తే ఇచ్చిన డబ్బులు కూడా కాదు. నా సొంతం కష్టాజీతంతో ప్రతి ఒక్కరికి కూడా బీద పరిస్థితి ఉంది. పెళ్ళిళ్ళు ఉన్నామంటే పెళ్ళిళ్ళకి సాయం చేస్తున్నా. ఇంతకుముందు చేస్తుంటే ఈ విధంగా నేను ఏ ప్రచారం చేయలేదు. ఎందుకొరకంటే నేను ఇప్పుడు ప్రచారం చేసేది కూడా ఎందుకొరకంటే, ప్రచారం చేస్తే నలుగురు సాయం చేసే వ్యక్తులు తయారవుతారన్న ఉద్దేశంతో కానీ, ఇదేదో నాకు పెద్దగా పేరు రావాలి, నలుగురికి నేను తెలవాలనే ఉద్దేశంతో కాదు. మా అన్న రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న పాలన వ్యవస్థలో బీద ప్రజలకు తన అనుచరగణం ప్రతి ఒక్కరు కూడా తన తమ్ముడు లాంటి వ్యక్తిని నేను సాయం చేస్తున్నా. ఇక్కడ మా అన్న గౌరవనీయులైన ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న పాలన వ్యవస్థ మా ఆయన గెలిచిన తర్వాత ఇక్కడ సుభిక్షమైన పాలన, ఎటువంటి లొల్లులు, గొడవలు, కొట్లాటలు ఏవి లేకుండా ఎంత పరిపాలన వ్యవస్థ మామనార్లో సాగుతుంది ఈ కాన్స్టిట్యున్సీలు అంటే, దాన్ని బేసిక్ చేసుకునే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా నేను ఆయన అనుచరునిగా, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న అనుచరునిగా పనిచేస్తున్నా. నా చేతనైన కాడికి ఎవరు ఇస్తారు వాళ్ళు సాయం చేయడం, వీళ్ళు సాయం చేయడం కాదు, మన చేతనైన కాడికి ఆ భగవంతుడు ఈ దేశానికి మనం ఏం చేసిందాం అనేది కాదు, ఈ దేశం మనకేం చేసింది అనేది కాదు, ఈ దేశంలో పుట్టినాము, ఈ దేశానికి మనం ఏం చేసినాం అనేది కావాలి, ఈ రాష్ట్రానికి మనం ఏం చేసినాం అనేది కావాలి, ఈ జిల్లాకు ఏం చేసినాం అనేది కావాలి, ఈ కాన్స్టిట్యున్సీకి ఏం చేసినాం అనేది కావాలి, ఈ పుట్టిన ఊరుకు ఏం చేసినాం అనేది కావాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్క పౌరుడు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే మనిషికి మనిషి సాయం చేస్తేనే సొసైటీ అనేది బాగుపడుతుంది. ఏ ప్రభుత్వాలు అయినా ఏవైనా కూడా ఒక వ్యవస్థల కింది స్థాయిలో ఉన్న బీద ప్రజలకు ఉపయోగపడతలేదు. ఎక్కడెక్కడనో ఉన్నవాళ్ళు ఉపయోగం చేసుకుంటుండ్రు. కనుక వ్యవస్థ అనేది యూత్ అనేది తయారయ్యి యూతుల ఈ నివేదిక అనేది ఒకరికొకరు సాయం చేసే నివేదిక వెళ్ళిపోవాలని తెలంగాణ ఉద్యమకారునిగా ఇది కూడా నేను సాయం చేసేది కూడా ఒక ఉద్యమంగా పనిచేయాలనుకుంటున్నా. దయచేసి ఎక్కడున్న
ఆర్థికంగా బలోపేతం ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీద ప్రజలకు మీ అంతు ఒకరికో ఇద్దరికో సాయం చేస్తే బాగుంటుందని ఈ తెలంగాణ ప్రజలందరినీ రాష్ట్ర వ్యాప్తంగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ రాష్ట్రం, జై రేవంత్ రెడ్డి అన్న. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.